50% స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే వాట్ అబౌట్ రిమైనింగ్ 50% స్టూడెంట్స్? దాని తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఒకవేళ చేయలేని పక్షంలో ఇప్పుడు స్టూడెంట్ విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే ఇంకా పీడిఎస్యు ఇలాంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయబోతున్నారు అసలు? అంటే మీరంతా వెళ్ళి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందా లేదా? కంపల్సరీ ఇప్పటివరకే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేకమైన దుశ్చర్యలపై కూడా విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సిచ్యువేషన్ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కానీ ఎప్పుడు కూడా జరగలేదు ఇట్లాంటివి. ఎందుకంటే విద్యార్థులకు నష్టం చేసే విధంగా ఏ ప్రభుత్వం ఏది కూడా చూడద్దు. ఎందుకనంటే ముఖ్యమంత్రి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ కావచ్చు, మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే కేవలము సగం మందికి మేము ఎగ్జామ్ పెడతాము, మిగతా వాళ్ళకు పెట్టము అనే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ చేయడం జరిగింది. ఎట్లా పెడతారు అనేది వాళ్ళకు ఇప్పటివరకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఎట్లా పెడతారు? పెట్టే పరిస్థితి లేదు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మొత్తానికి మొత్తం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి సంఘాలు మేము అడగడం జరిగింది. వారిపైన అనేక మార్లు మేము చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ క్లారిటీ లేదు, విద్యాశాఖ మంత్రి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా క్లారిటీ లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు కూడా క్లారిటీ లేదు ఈ విద్యార్థుల పక్షాన. ఏదైతే విద్యార్థులను అడ్డం పెట్టుకొని వచ్చిన ఈ ప్రభుత్వము విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి టైంలు కూడా లేకుండా పోయింది. 6 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఏమవుతున్నా అర్థం కాకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్నది. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి, కనీసం ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని నువ్వు ఇప్పటికైనా ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు. ఈ 18 నెలల కానించి ఏ ఒక్క రోజు కూడా రివ్యూ పెట్టలేదు. గురుకులాల విద్యార్థులు చచ్చిపోతే రివ్యూ పెట్టావు. అదేవిధంగా దాదాపు 1000 మంది విద్యార్థులు ఫుట్పాత్ అయితే రివ్యూ పెట్టావు. ఎందుకున్నావు విద్యాశాఖ మంత్రిగాను? విద్యాశాఖ మంత్రి నా దగ్గర ఉంటే నేను అనేకమైన శాఖలను ఇక్కడ ఉన్న విద్యార్థులను అది చేయాలని చూస్తా అని ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఏమైంది నీ పరిస్థితి? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ చూసుకున్నా, కాకతీయ యూనివర్సిటీ చూసుకున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఏ యూనివర్సిటీలు చూసుకున్నా ఇలాంటి దుశ్చర్య ఉన్నది. ముఖ్యంగా వారి భవిష్యత్తు ఈ 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పోతుంది. వాళ్ళ జీవితాలు నాశనమే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా అర్థమవుతుంది మనకు. రైట్. అంటే మీ స్టూడెంట్ సంఘాలు ఏవైతే ఉన్నాయో 1 కాదు 2 కాదు నాకు తెలిసి చాలా ఉండే ఉంటాయి. సో మీరంతా వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళని అసలు సంప్రదించే అట్లాంటి పరిస్థితి ఏమైనా అయ్యిందా లేదా? చేసినామండి. ప్రభుత్వం అనేది మొద్దు నిద్రపోతుంది. అసలు కలవడానికి ప్రయత్నించారా లేదా? కలవనీకి పోతే మమ్మల్ని అరెస్టులేనా? మీరు చూసే ఉంటారు. ఏమన్నా ధర్నా చేస్తే అరెస్టులు, పోయెక్కడన్నా పోయి నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులు. మా పైన విపరీతమైన కేసులు, ఇప్పటికే మా పైన 20 కేసులు పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్న మా పైన 20 కేసులు 30 కేసులు పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. అయినా కూడా విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పకుండా విద్యార్థి సంఘాలుగా మేము ఉంటాం. ఆ విద్యార్థులకు కూడా మేము అండగా ఉంటాం. ఎందుకనంటే ఇంతమంది విద్యార్థులు అండి, వాళ్ళు కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటాము అట్లా చేసుకుంటాం అని అంటే మేము ప్రతి కాలేజీ పోయి వాళ్ళకి మోటివేషన్ చేస్తాం. అలాంటి పరిస్థితి వచ్చింది. తప్పకుండా మీరు విద్యార్థులు ఆందోళన చెందొద్దు. తప్పకుండా దీనిపైన మేము పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని మేము అష్యూరెన్స్ ఇస్తాం. మీరు చూసే ఉంటారు, ఇప్పటికీ చాలా మంది రోజుకు 2-3 కాలేజీలు ఇక్కడికి వచ్చి వీసీ దగ్గర రిజిస్టర్ దగ్గర పడిగాపులు కాసిపోతే మేము రోజు ఇక్కడ డ్యూటీ అయిపోతుంది మాకు. ఎందుకంటే వీసీ గారిని అడుగుతున్నామో నా చేతిలో ఏం లేదు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అడుగుతున్నాం నా చేతిలో ఏం లేదు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని అంటాను. మేము ఏం చేయాలి? హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన చూసుకున్నట్టయితే ఆయనకు సంబంధం లేదని అంటాడు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అనే సీఎం ఉండే. ఆ శాఖను చూడాలంటే కూడా సీఎంఏ చూడాలి. మరి సీఎంకు టైం లేదా ఏం లేదా కానీ ఆంధ్రప్రదేశ్కి పోయి పెళ్లికి పోయడానికి టైం ఉంటుంది, కానీ ఇక్కడ విద్యార్థులను పట్టించుకోవడానికి టైం లేకుండా అయిపోయింది. అదే కాకుండా ఇప్పటి వరకు అందాల పోటీల కోసము రివ్యూ చేయడానికి టైం ఉంటుంది సీఎంకు, కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు జీవితాల గురించి చేయాలంటే మాత్రం టైం లేదు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సిగ్గుండాలి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. మీరు ఇప్పటికే గ్రామాలలో కావచ్చు పట్టణాలలో తిరిగితే మిమ్మల్ని కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో బిడ్డ, ఈ కాంచెలు నీకు నీ ఈపు చింతపండు చేయని కూడా విద్యార్థులు సిద్ధంగా ఉన్నావు. విద్యార్థులకు ఆ రోజు వచ్చి ఏం చెప్పినావు? నువ్వు అశోక్ నగర్ వచ్చి ఏం చెప్పినావు? యూనివర్సిటీలలో వచ్చి ఏం చెప్పినావు? ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు నేను అండగా ఉంటాను రేవంత్ రెడ్డి, నువ్వు ఏడమాడుకున్నావు?
తప్పకుండా ఈ విద్యార్థులు ఎవరైతే 6 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా నువ్వు రివ్యూ పెట్టాలి. ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కూడా మేము హెచ్చరిస్తున్నాం, బిడ్డ నువ్వు గనక ఏదైతే విద్యార్థులకు అన్యాయం చేయాలని మాత్రం చూస్తే మాత్రం ఊరుకో అని కూడా హెచ్చరిస్తున్న వైస్ ఛాన్సలర్ గారికి. ఎందుకంటే ఇప్పటికే 10 మార్లు కూడా వైస్ ఛాన్సలర్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు అంటే ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. బేసిక్ గా సీఎం స్థాయిలో ఎవరున్నా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కేసులు పెడితే ఏం చేస్తారు? రీసెంట్ గా చూస్తున్నారు, తీసుకెళ్లి బొక్కలు అదే జైల్లో వేస్తున్నారు, 4-5 రోజులు, వారం రోజులు పెడుతున్నారు. పెట్టని అండి, తెలంగాణ ఉద్యమం పురిటిగడ్డనే కాకతీయ యూనివర్సిటీ, అర్థమైందా? ఈ తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు జేఏసీ ఏర్పడిందే కాకతీయ యూనివర్సిటీలా. ఇలాంటి కేసులు ఎన్నో చూసినాం మేము. సీఎం కంటే రెస్పెక్ట్ ఇస్తామండి. విద్యార్థులు చచ్చిపోతే, విద్యార్థులకు అన్యాయం జరుగుతా అంటే మేము ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి? ఆయన కూడా రెస్పెక్ట్ తోటి మాట్లాడాలి కదా అందరి విషయాలల్లా. ఆయన రెస్పెక్ట్ఫుల్గా ఉంటే మోస్ట్ మంచిగా మాట్లాడితే అందరు కూడా మంచిగా మాట్లాడే విధంగా ఉంటారు. కానీ నీకే సంస్కారం లేకపోతే, నీకే ఏది కూడా లేకపోతే ఎవరైనా కూడా ప్రతిపాదనలు తప్పకుండా ఉంటుంది. మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాదాపు విద్యార్థులు చచ్చిపోతా అంటే, విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతా అంటే కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటే ఇంకెక్కడ ప్రభుత్వం అండి? ఈ ప్రభుత్వానికి వచ్చినాక ఇప్పటి వరకు ఎక్కువ నోటిఫికేషన్ అని వచ్చిందా మీకు తెలిసి? గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే మా ఉద్యోగాలు అంటాను. ఇది ఎక్కడన్నా ఉన్నదా? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలనే నువ్వు ఎల్బీ స్టేడియంలో పోయి నేను ఇచ్చిన 60,000 ఉద్యోగాలు, నేను ఇచ్చిన 1,00,000 ఉద్యోగాలు అని అంటే ఇది ఎక్కడి పరిస్థితి? ఇప్పుడున్న విద్యార్థులు చూసుకున్నట్టు ఇంకొక దుర్మార్గమైనది ఏంటిదంటే, ఇటు విద్యాశాఖకు సంబంధించిన అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ రావడం జరిగింది. వాళ్ళు దోస్తు అంటే ఈ రోజు వచ్చింది ఇంటర్మీడియట్, ఎప్పుడు రిజల్ట్ వచ్చినాయి, ఈ రోజు దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో పెట్టుకుంటే ఇప్పుడు విద్యార్థుల సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకని అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు వాళ్ళకు, కాలేజ్ మేము ఇయ్యము అని చెప్తారు. అనేకమైన విద్యార్థులు ఇబ్బందులు అవుతున్న క్రమంలో ఇది సెన్సిటివ్, ఇదంతా ఈ మంత్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు దీనిపైన వెంటనే సమీక్ష నిర్వహించాలి. ఈ విద్యార్థులకు వెంటనే ఎగ్జామ్స్ పెట్టాలి. ఇప్పటి వరకు 4 సార్లు పోస్ట్పోన్, 5 సార్లు పోస్ట్పోన్ అయింది. ముఖ్యంగా ఏదైతే డిగ్రీ కాలేజ్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కూడా మేము బాజాప్తుగా తాళం వేసుకొని పోయి మేము ఎగ్జామ్స్ పెట్టమని అంటారు. ఇది ఎక్కడైనా ఉన్నదా? ఇది తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకేనా? అలాంటి పరిస్థితి ఇక్కడ అవుతుంది. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మేము తప్పకుండా మీకు డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలి. ఏదైతే మీకు అందాల పోటీలు పెట్టడానికి టైం ఉంటుంది కానీ విద్యార్థుల గురించి పట్టించుకోవడానికి టైం లేకుండా అయిపోతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్స్ పెట్టని పక్షాన మాత్రం తప్పకుండా విద్యార్థుల పక్షాన మాత్రం పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 6 లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలు ఈరోజు అంధకారంలోకి అటు ఇటుగా అన్నట్టు ఉంది పరిస్థితి. రైట్ అంటే మీరేం చెప్తారు మరి? అంటే డిగ్రీ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఏప్రిల్లో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ఇప్పుడు మే కూడా వచ్చేసింది. మేలో కూడా జరుగుతాయో లేదో అన్నట్టుగా అటు ఇటు గాల్లో దీపల్లాగే మాటలు చెప్తున్నారు ఇక్కడ. ఎవరు? మన రిజిస్ట్రార్ గారు కానీ లేకపోతే ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ కానీ. సో వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి మాటలు నేను ఇందాకెళ్ళి విన్నటువంటి మాటలు. మీరేం చెప్తారు? ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి దాదాపు 16-17 నెలలు వస్తున్నా కూడా ఏ ఒక్క శాఖను కానీ ఏ ఒక్క సెక్టార్ని కానీ కనీసం బలోపేతం చేసింది లేదు, రివ్యూ చేసింది లేదు. మొదటగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందే అడ్డిమారి గుడ్డిదెబ్బలైన రేవంత్ రెడ్డి. ఆయన ప్రమాణ స్వీకారం కొన్ని 2-3 రోజుల ముందు వెనుక ఉన్నా కూడా దాన్ని హఠాత్తుగా ముందు రోజు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆలోచన అడ్డిమారి గుడ్డిదెబ్బల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ప్రతి అకాడమిక్ సెక్షన్ ప్రతి ఇయర్ ప్రతి ఉన్నత విద్య పోయే ఒక విద్యార్థులకు కనీసం ఏ రకంగా ఏ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ పెట్టాలన్నది కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయింది. దరిద్రం ఈ ప్రజలు కోరుకుని ఏదో మార్పు అంటే ప్రజలకు ఎక్కువ అవసరాలు తీరుతాయి, ఎక్కువ అభివృద్ధి పడతాయని ఏదో తొందరపడి తప్ప కానీ ఈ రాష్ట్రంలో మరి ఉన్నత విద్యకు పోవాల్సిన విద్యార్థులందరూ కూడా ఒక దిక్కు హాస్టల్లో సమస్యలు, ఒక దిక్కు రియంబర్స్ సమస్యలు. ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా కానీ మేనేజ్మెంట్ ఇంతవరకు హాలిడేస్ ఇస్తున్నారు, లేక మేము ఎగ్జామ్స్ పెట్టమని కూడా ఏ ప్రభుత్వానికి ఎదురుగా మాట్లాడలేదు. కాదు వాళ్ళ సమస్యలు ఉంటే గతంలో కూర్చొని మాట్లాడేళ్ళు, సంబంధించిన మంత్రి దగ్గర వెళ్ళి ముఖ్యమంత్రి. కానీ ఈ ప్రభుత్వానికి ఆల్టర్నేట్ గా మేము పెట్టము అని ఎక్కడ ఏ ప్రభుత్వానికి ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ చెప్పుకొని మన రాష్ట్రంలో అయితే కుళ్ళుగా ఈ రాష్ట్రంలో మన డిగ్రీ కాలేజీ యజమాని అందా కూడా మేము పెట్టము అని కూడా ఓపెన్ చెప్పాడు. మరి గతంలో ఆల్ టికెట్లు రిలీజ్ అయినాయి, ఎగ్జామ్ టేబుల్ ఇచ్చారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయినాయి, మళ్ళీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అంతా ఈ విద్యా వ్యవస్థను మొత్తం కూడా గందరగా ఏదో ఆగమైన పరిస్థితి తీసుకుపోయింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్.
గతంలో మేము చెప్పిన చాలా సందర్భాల్లో విద్యాశాఖను ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ రాష్ట్రానికి దేశానికి ఈ పౌరులు అనేది ఒక మన శక్తిని ఆదాయం పెంచేది మొత్తం కూడా వనరులు ఏదో మానవ వనరులను ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు బాగుండి ఉన్నత విద్య అయితేనే దేశాల మీద పోతేనే ఉన్నత విద్య ఉంటేనే వాళ్ళు కంపెనీలు పెడితేనే ఎడ్యుకేషన్ డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య రంగం, పారిశ్రామిక రంగం, ఐటీ రంగం అన్ని రంగాలు అభివృద్ధి అవుతాయి. కానీ నువ్వు అసలు మరి ఏం సోయిన ముఖ్యమంత్రివా, సోయలేని ముఖ్యమంత్రివా? మరి ఈ రాష్ట్రంలో నీ పరిపాలన ఉన్నట్ట లేనట్ట? ఈ విద్యార్థులకు ఏం సమాధానం చెప్తావు? ఇవాళ ఎన్నికల ముందు ఏదైతే కూడా ఇచ్చినావో మరి మహిళల విద్యార్థులందరూ కూడా ఫ్రీ స్కూటీలు అన్నావు, మరి 5 లక్షల కార్డు ఇస్తారని భరోసా కార్డు ఎడిపోయిన ఈ మాటలు అని చెప్పి కూడా ఈ చూడ మాటలు దొంగ మాటలు ఎన్ని రోజులు నడివాయి? ఎందుకంటే దొంగ మాటలు ఒక రోజు 2 రోజులు నమ్ముతారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఏ ఒక్క సెక్టార్, ఏ ఒక్క ప్రజలు, ఏ వర్గం కూడా, ఏ విద్యార్థులు కూడా హ్యాపీనెస్ లేరు. ఎందుకంటే రియంబర్స్మెంట్ సమస్య అట్లనే ఉన్నది. కనీసం దోస్తీ అనేది కూడా ఎవరో వీళ్ళు చెప్పగానే ఏంటంటే అంత ముందుకు ప్రతిదీ క్యాలెండర్ ప్రకారం నడిచేది. అక్కడ మీరు కంప్లీట్ కాగానే అకాడమీలో ఈ నోటిఫికేషన్ వచ్చేది, దాంతో దోస్తీ నడిచేది, ఆటోమేటిక్గా ఒక సెక్షన్ నడిచేది, దానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక విద్యాశాఖ నా దగ్గరనే ఉంటుంది, నాకు ప్రాణ శాఖ మరి 5-6 శాఖలు ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతేనే అనే వ్యక్తివి నువ్వు మరి ఈ శాఖలను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు? ఇలాంటి ఈ ముఖ్యమంత్రి ఉండడం అనేది కూడా విద్యార్థులకు శాపంగా మేము ఖండిస్తున్నాం. లేని పక్షంలో మీరందరి తక్షణమే రివ్యూ చేసి ఇక్కడున్న విద్యార్థులకు ఈ 6 లక్షల మంది, దాదాపు 6 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసి తక్షణమే ఎగ్జామ్స్ నిర్వహించాలి, రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. ఈ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే ఇప్పటికి కూడా మరి కొన్ని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు మరి ఎస్సీ వెల్ఫేర్ తర్వాత ఎస్టీ వెల్ఫేర్ మరి హాలిడేస్ ప్రకటించినాయి. వాళ్ళ సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా వాటర్ ప్రాబ్లం కానీ, మెస్ ప్రాబ్లం కానీ, బిల్డింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఎండ తీవ్రతకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బ్యాక్టీరియా తర్వాత ఇవంతా ఫంగస్ వస్తాడు. వాళ్ళందరూ కూడా మరి 2 సొసైటీ వాళ్ళ హాలిడేస్ ప్రకటించారు. తర్వాత బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మాత్రం ఇంతవరకు హాలిడేస్ ప్రకటించలే. మరి ఒకటే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు మరి సొసైటీలో వేరే హాలిడేస్ చేయడం అనేది కూడా ఈ ప్రభుత్వానికి అది సొంతమైంది. ఎందుకంటే మరి వాళ్ళకి ఆలోచన ప్రభుత్వమా, ఆలోచన డిగ్రీ అందరూ ఒకసారి చేరాలి. మన సొసైటీలు వేరు. మరి 2 సొసైటీలకు హాలిడేస్ ఇచ్చిన నిన్ననే మరి ఇంతవరకు బీసీ సొసైటీకి హాలిడేస్ ప్రకటించలే. రేవంత్ రెడ్డి బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో బేసిక్ స్టూడెంట్స్ ని ఎక్కువగా రెచ్చగొట్టారు. అండ్ అలాగే స్టూడెంట్స్ ని అడ్డు పెట్టుకొని ఈ రోజు ఈ 16 నెలల కాలం పాటు గవర్నమెంట్ కొనసాగిస్తున్నారు అంటే కారణం కూడా ప్రధానంగా స్టూడెంట్స్ అనే చెప్పొచ్చు. రైట్, అదే స్టూడెంట్స్ ని ఈ రోజు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంటే అసలు ఏమనుకోవాలి? స్టూడెంట్స్ పాపం నమ్మేళ్ళు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్, కానీ ఇంకెక్కువ ఏమన్నా అవకాశాలు వస్తాయి కావచ్చు, ఇంకేమన్నా ఎక్కువ చేస్తారు కావచ్చు అంటే ఆయన మాటలు బుల్టా కూడా అదే. ఆయన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆయన మొత్తం కూడా రాజకీయ చరిత్ర మొత్తం కూడా మోసాలు, అబద్ధాలతోటే ఇలా పునాదులను నిర్మించుకొని ఆయన పునాదులను నిలబడతారు. అది ఎన్ని రోజులు నిలబడది? ఎందుకంటే విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఏదో మనకు భరోసా కార్డు ఇస్తాము, స్కూటీలు ఇస్తామంటే కొంచెం ఆశపడ్డారు. తర్వాత ఇంకా ఉద్యోగాలు ఇస్తాము, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తాము, అందరికి కూడా మేము ఉపాధి కల్పించే ఈ రాష్ట్రంలో వివిధ రకాల పారిశ్రామిక రంగాలు తీసుకొస్తాం, ఐటీ హబ్బులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతను విద్యార్థులందరూ కూడా మేము చూసుకుంటాం అని చెప్పి. కానీ ఇంతవరకు ఏ విద్యార్థి కోసం, ఏ స్టూడెంట్స్ కోసం ఏ ఒక్క కార్యక్రమం తీసుకునే లేదు. ఇవాళ మాకు యూనివర్సిటీలో మరి దాదాపు ఇన్ని రోజులు అయితే ఏ ఉద్యోగ రిక్రూట్మెంట్ జరగలే. కనీసం నిన్నటి మొన్న దాకా 10 నడిచిన పార్ట్ టైం కాంట్రాక్టులు అందరికీ కూడా మేము చూస్తామని చెప్పి ఎవరికి కూడా ఎలాంటి హామీ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దాటవేస్తుంది. ఈ ప్రభుత్వానికి ఎన్ని రోజులు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించే హక్కు లేదని మేము భావిస్తాం. ఎందుకంటే వాళ్ళు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు, అన్ని శాఖలుగా ఫెయిల్యూర్ అయిపోయింది. మేము కుంట కత్త అని చెప్పి ఏదైనా మీరు ఎవరైనా విద్యార్థి చూసుకోండి. మరి మేత హాలిడేస్ అని కొంతమంది విద్యార్థులు హాస్టల్ కోసం లొల్లి చేసే పరిస్థితి ఉన్నది, మాకు ఎగ్జామ్స్ కోసం హాలిడేస్ పరిస్థితి ఉన్నది. మరి ఆడ ఉంటే వీసీ గారు మరి ఈ కాకతీయ యూనివర్సిటీ వీసీ అయితే మరి వారానికి 1 డే 2 డే కన్నా ఎక్కువ ఎవరికి కలిసే పరిస్థితి లేదు. ఎవరున్నా కూడా మాకు మినిస్టర్ దగ్గర మీరే పోరాదు, లేకపోతే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని విద్యార్థులపై సమస్య చెప్తే మీరే ప్రభుత్వం దగ్గర పొమ్మంటారు. మరి అధికార యంత్రాంగం ఎందుకు ఉన్నది ప్రభుత్వం? మరి ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే ఈ వీసీలు ఎందుకు పెట్టాలి? ఈ వీసీని పెట్టడం ఎందుకు? ఆయనకు జీతాలు ఇచ్చడం ఎందుకు? దానికి ఒక కారు ఎందుకు? ఎందుకు? మాకేమో ముఖ్యమంత్రి దగ్గర మీకు టైం ఇప్పి మేమమ్మంటారు. ఏ విషయాన్ని అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి దగ్గర మమ్మల్ని కూడా ఇక్కడ అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది తప్పు. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ అంటే ఫుల్ పవర్ తోటి ఇలా యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి కూడా కనీసం ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మేము చూస్తున్నాం అన్ని హాస్టల్లో గతంలో హాస్టల్ పెచ్చులు ఉన్నాయి, హాస్టల్ సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నది, మెస్ సమస్యలను కూడా గతంలో పలుమార్లు మేము లొల్లి పెట్టినా కూడా ఎక్కడ కూడా పని అయితే లేదు. దయచేసి ఎందుకంటే దాదాపు మనకు 76 సంవత్సరాలు స్వాతంత్రంలో మనము హాస్టల్ కోసమో మెస్ కోసం లొల్లి చేయడానికి చాలా సిగ్గుమాల చర్య మేము భావిస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విద్యార్థుల కోసం కార్యాచరణ ప్రకటించాలి, అన్ని సదవిగా జరగాలి, రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, సంబంధించిన టైంలో ఎగ్జామ్స్ పెట్టాలి. లేకపోతే విద్యార్థి శక్తిగా ఏదైతే విద్యార్థులు అడ్డం పెట్టుకొని నువ్వు అధికారం వచ్చినావో
ఆ విద్యార్థులకు కూడా కట్టి నీ ప్రభుత్వాన్ని దించే బాధ్యత విద్యార్థులందరూ తీసుకుంటారని కూడా డిమాండ్ చేస్తున్నాం.